ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభువా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా మీరే ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. పాటల ద్వారా నేను మహింపరచుటకును, నీ వాక్యము చేత ప్రభా బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు 3 వచనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి కూడా చదవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలిండును. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలిండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు కూలీను దాని పాటు గొప్పదన్ను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించింది. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనందరికీ తెలిసినటువంటి భాగమే. ఇన్ఫాక్ట్ నేను ఇదే భాగం మీద గత మార్చిలో కూడా నేను ఇదే భాగం మీద మాట్లాడటం జరిగింది. ఈరోజు ఇంకొక కోణంలో నుండి ఈ భాగాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక కట్టడానికైనా ఒక కుటుంబానికైనా పునాది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం హ్యాండిల్ చేయాలనుకున్నా హ్యాండిల్ చేయలేం. అది కుటుంబమైనా, అది ఫెయిత్ లైఫ్ అయినా, లేదంటే అది కట్టడమైనా, సంఘమైనా. అంటే మనము పునాదిలో ఎంత జాగ్రత్తగా పునాదిని బిల్డ్ చేస్తామో అందుకనే పునాదికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు ఒక బిల్డింగ్ కనుక గమనిస్తే ఎక్కువ ఖర్చు దేంట్లో పెట్టాలో తెలుసా? ఫౌండేషన్లో పెట్టాలి. తక్కువ ఖర్చు సూపర్ స్ట్రక్చర్కి సరిపోద్ది. కానీ ప్రాబ్లం ఏంటంటే బయట సూపర్ స్ట్రక్చర్ అందరికి కనపడుతుంది కాబట్టి అందరు దాని మీద డబ్బులు పెడతారు. ఫౌండేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మేస్త్రితో అంటారు, చేసేవయ్యా, ఎందుకు 12 mm రాడ్ కావాలా, 10 mm రాడేసి అక్కడ కక్కుర్తి పడతారు. ఎక్కడ? ఫౌండేషన్లో కదా. ఇంజనీర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ప్లాన్ వేస్తాడు. దేనికి? ఫౌండేషన్లో ఎంత స్టీల్ వాడాలి, స్లాబ్లో ఎంత స్టీల్ వాడాలి, కాలమ్స్ ఎంత స్టీల్ వాడాలి. మళ్ళీ అక్కడ కక్కుర్తి పడతారు. ఏం చేస్తారు? ఇంజనీర్ ఎందుకులే అని, మేస్త్రి బాగా కడతాడండి. పాప మేస్త్రి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడా? మాట్లాడరే. సో మనం డబ్బులు ఎక్కడికక్కడ పడతాము? అసలు మనం ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయటానికి మనం వెనుకాడి డబ్బులు ఖర్చు అంతా ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు? పాస్ గారు ఈ టైల్స్ తెలుసండి, ఏం చేసుకోవడానికి ఆ టైల్స్ ఏమ్మా? నీ బిల్డింగ్లో కనుక స్ట్రెంగ్త్ లేకపోతే టైల్స్ వేసుకొని ఏం చేస్తావు? సో డబ్బులంతా మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము? పైకి వచ్చిన సూపర్ స్ట్రక్చర్. కానీ కింద ఫౌండేషన్లో ఏం చేస్తాం మనము? అక్కడ మనము డబ్బులు సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాసెస్లో బిల్డింగ్లు నిలబడవు.
నేను అంటాను, అసలు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది, అసలు ఎంఫసిస్ ఎక్కడంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఫౌండేషన్. పిల్లలు చిన్నప్పుడు మీరు సరిగ్గా పెంచకుండా పెద్ద అయిన తర్వాత ఏడ్చి లాభం లేదు. ఎప్పుడు వాళ్ళని పెంచాలి? వాళ్ళ పునాది ఎప్పుడు వేయాలి? పెద్ద అయిన తర్వాత మీరు పునాది వేయలేరు. ఒకసారి బిల్డింగ్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు తవ్వి మళ్ళా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి నేను రాడ్ని జాయిన్ చేస్తానని ఎట్ట కుదురుద్ది? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో నేను అంటాను, అది జీవితమైన, అది కుటుంబమైన, మీరు ఫౌండేషన్ లెవెల్లో గనక జాగ్రత్త తీసుకోపోతే పెద్ద అయిన తర్వాత దాన్ని అసలు మీరు మేనేజ్ చేయనే లేరు. లైఫ్ కూడా అంతే. లైఫ్కి స్ట్రెంగ్త్ అంతా కూడా ఫౌండేషన్లో ఉందమ్మా. సో ఆ ఫౌండేషన్ గనక మనం జాగ్రత్తగా చేయకపోతే ఆ పైన మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి, కింద గనక పునాది సరిగా లేకపోతే ఆ బిల్డింగ్లో మీరు చేసేదంతా కూడా నష్టమే అవుతుంది. జీవితంలో పునాది సరిగ్గా మీరు వెయ్యకపోతే ఆ పైన మీరు పెట్టే పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఫౌండేషన్ లెవెల్లో చాలా నిర్లక్ష్యం వహిస్తాం కదా. నేను చెప్తా ఉంటాను, పిల్లలు అసలు కాన్సన్ట్రేట్ చేసిన వయసు ఏంటో తెలుసా? మొదటి 5-6 సంవత్సరాలు. ఆ 5-6 సంవత్సరాల్లో మీరేమో నిర్లక్ష్యం చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత జీవితాలు ఎట్లా కట్టబడిపోతాయి? అఫ్ కోర్స్ దేవుడు తన కృపచేత ఏ లెవెల్లో అయినా ఆయన కట్టడానికి పూనుకుంటాడు. కానీ మనము వేసేటువంటి నిర్ణయాలు, మనము చేసేటువంటి చాయిసెస్ ఫౌండేషన్ లెవెల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ గనక మీరు కేర్ తీసుకోకపోతే ఆ తర్వాత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుద్ది. అక్కడ మీరు బాధపడి ప్రయోజనం లేదు. మీరు ఏం చేయగలిగింది కూడా ఉండదు. మీరు చేసే చాలా తక్కువే ఉంటుంది. అది లైఫ్ అయినా, అది ఫ్యామిలీ అయినా, అది చర్చ్ అయినా. కాబట్టి నేను అంటాను, ఆల్వేస్ ద ఫౌండేషన్ ఇట్ మ్యాటర్స్. డాక్టర్ సూస్ అని ఈయన చాలా టెక్స్ట్ బుక్స్ రాశాడు. అంటే మనకు కాదు కానీ యుఎస్లో పిల్లలు వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అయినప్పుడు ఇతని యొక్క టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ మీద అతను కథల రూపంగా టెక్స్ట్ బుక్స్ రాస్తాడు. అందుకని హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. దట్స్ ఎనీ హౌ. ఎన్విరాన్మెంట్ మీద ఒక టెక్స్ట్ బుక్ రాస్తా ఉన్నప్పుడు ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, విచ్ వే డస్ ఎ ట్రీ ఫాల్? ఒక చెట్టు ఏ డైరెక్షన్లో పడిపోద్ది? అవునా? సింపుల్. ఈ టొంగుతే అటు పడిపోద్ది. అవునా కదా? ఇప్పుడు చెట్టు ఈ డైరెక్షన్లో పడుతుందని మనకు ఎట్లా అర్థమవుతుంది కదా? ఓవర్ నైట్ చెట్టు ఇప్పుడు పడిపోతా? పడదు. సో స్లోగా ఏమవుతుంది, ఆ చెట్టు ఒక పక్కకి వంగటం ప్రారంభిస్తూ ఉంటుంది. ఇట్ విల్ లీన్ ఇన్ వన్ డైరెక్షన్. సో స్లోగా ఆ డైరెక్షన్లో అది వంగుతా లీన్ అవుతా వన్ ఫైన్ డే అదే డైరెక్షన్లో కూలిపోతాయి. సో ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఏ డైరెక్షన్లో గనక నువ్వు ఏమంటారు వంగుతావో, ఎటు డైరెక్షన్లో గనక నువ్వు లీన్ అవుతావో, దట్ ఈస్ అ డైరెక్షన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లైఫ్. ఒకవేళ మనకున్నటువంటి హ్యాబిట్స్ మనం పరిగణలో తీసుకున్నా, మనం చేసేటువంటి నిర్ణయాలు మనం పరిగణలో తీసుకున్నా, మన కోరికలు మనం పరిగణలో తీసుకున్నా, వ్యక్తిగతంగా మనకుండేటువంటి ఆలోచనలు మనం పరిగణలో తీసుకున్నా, మనకున్న సంబంధాలు మనం పరిగణలో తీసుకున్నా, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ విచ్ వే యు ఆర్ లీనింగ్. సో నీ జీవితాన్ని గనక నువ్వు సమ్మప్ చేసి నువ్వు తీసుకునేటువంటి చాయిసెస్ కానీ, నీకున్నటువంటి హ్యాబిట్స్ కానీ, ఇవన్నిటిని గనక
నువ్వు అనలైజ్ చేస్తే నువ్వు ఏ వైపు కొంగుతున్నావో నీకు అర్థమవుతా ఉంటుంది. వన్ ఫైన్ డే అదే డైరెక్షన్లో నీ జీవితం కూలిపోద్ది. సో ఇది ఎవరు నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఏ డైరెక్షన్లో నీ జీవితాన్ని తీసుకెళ్తున్నావు ఎవరు చెప్పక్కర్లేదు. యు యువర్ సెల్ఫ్ విల్ అండర్స్టాండ్. నీకే అర్థమవుతుంది నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావో. నీ అలవాట్లు నీకు తెలియజేస్తాయి నువ్వు రైట్ డైరెక్షన్లో లీన్ అవుతున్నావా, రాంగ్ డైరెక్షన్లో లీన్ అవుతున్నావా. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు తెలియజేస్తాయి నువ్వు రైట్ డైరెక్షన్లో లీన్ అవుతున్నావా, నువ్వు రాంగ్ డైరెక్షన్లో లీన్ అవుతున్నావా. సో ఆబ్వియస్ గా ఇది ఎవరు మనకి చెప్పక్కర్లేదు. వన్ ఫైన్ డే నువ్వు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో, నువ్వు ఏదైతే అలవాట్లు నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే కోరికలతో నీ జీవితాన్ని నువ్వు తీసుకెళ్తున్నావో అదే డైరెక్షన్ లో నీ జీవితము పతనం అవటం అనేటువంటిది ఎంతో దూరంలో ఉండదు. ఆబ్వియస్లీ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ దట్ డైరెక్షన్. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితాల్లోకి మనం తొంగి చూస్తూ ఉంటున్నప్పుడు యు నీడ్ టు అండర్స్టాండ్ ఏ డైరెక్షన్ లో నా జీవితం వెళ్తుంది, ఏ వైపుకి నేను వంగుతున్నాను, ఏ వైపుకి నేను లీన్ అవుతున్నాను, ఏ వైపుకి నేను ఆలోచిస్తున్నాను, ఏ రకంగా నా జీవితం యొక్క గమనాన్ని తీసుకెళ్తా ఉంటున్నాను. ఆబ్వియస్ గా దట్ ఈస్ ద డైరెక్షన్. ఈదర్ యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ సైడ్కి అయితే మనం వంగుతున్నామో అదే డైరెక్షన్ లో అది మన పతనము గాని మన ఎదుగుదల గాని రెండు కూడా అదే డైరెక్షన్ లో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించాడు. చాలా ఫేమస్ కొండ మీద ప్రసంగం. సో కొండ మీద ప్రసంగాన్ని ఆయన 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలతో ముగించాడు. ఈ మాటలతో ఆయన ముగిస్తా ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ యేసుప్రభువు వారు వారిని ఆదరిస్తూ ఈ ప్రసంగాన్ని ముగించలేదు. దేవుడు యేసుప్రభువు వారు వార్నింగ్ ఇస్తా ఈ ప్రసంగాన్ని ముగించాడు. అంటే ఇట్స్ ఎ వార్నింగ్ హౌ హీ కంక్లూడెడ్ దిస్ మెసేజ్. అంత మాత్రమే కాదు, ఆయన కంక్లూడ్ చేస్తా ఉంటున్నప్పుడు చాలా క్లియర్ గా చాయిస్ ని పెట్టాడు. 2 ఇళ్ళు ఉన్నాయి, ఇట్స్ ఎ చాయిస్ ఏ ఇల్లు కాబోతుందో. 2 ఫౌండేషన్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ చాయిస్ ఏ ఫౌండేషన్. 2 చెట్లు ఉన్నాయి, ఇట్స్ ఎ చాయిస్ ఏ చెట్టు నువ్వు వేతావో. 2 మార్గాలు ఉన్నాయి, ఇట్స్ ఎ చాయిస్ ఏ మార్గంలో నువ్వు ఎంటర్ అవుతావో. సో ఆయన ప్రసంగాన్ని అంతా కూడా కంక్లూడ్ చేస్తూ చివరికి ఎక్కడ తీసుకొచ్చాడు, ఒక వార్నింగ్ తో దాన్ని ముగిస్తా ఉన్నప్పుడు, ఇదిగో నీ ముందున్నటువంటి చాయిస్ ఇది, ఈ డైరెక్షన్ లో కనుక నువ్వు వెళ్తే ఇది వచ్చేటువంటి పరిణామాలు, ఈ డైరెక్షన్ లో కనుక నువ్వు వెళ్తే దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇవి. కాబట్టి ఇట్స్ ఎ చాయిస్ బిఫోర్ యూ. ఇది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, నేను తీసుకోవాల్సిన నిర్ణయం అనేటువంటి విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంటది. ఆ మాటకు వస్తే ఈ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎళ్ళ మీరు పరలోకం రాజ్యములో ప్రవేశింపరేరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు శాస్త్రులను చూస్తున్నారు కదా, మీరు పరిసయ్యులను చూస్తున్నారు కదా, వారి నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోకంలో ప్రవేశింపరు. ఇప్పుడు జాగ్రత్త వినండి. అప్పుడున్నటువంటి కల్చర్లో నీతిమంతులను ఎవరు పిలిచేవాళ్ళు? వీళ్ళు ఈ శాస్త్రుల్ని పరిశీలన పిలిచేవాళ్ళు. ఎందుకంటే అప్పుడున్నటువంటి సంస్కృతిలో వీళ్ళు దేవుని కొరకు రోషముతో బ్రతుకుతున్నామని అనుకునేటువంటి వాళ్ళు ఈ శాస్త్రులు పరిసయ్యులు. దేవుని కొరకు మేము ప్రత్యేకంగా బ్రతుకుతున్నాం, లేదంటే ధర్మశాస్త్రం యొక్క విలువలను ఏమంటారు కాపాడుతున్నాం
లేదంటే ధర్మశాస్త్రము ఆచరించేటట్లుగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అని అప్పుడున్నటువంటి సంస్కృతిలో నీతి కొరకు ఆరాటపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దే ఆర్ నథింగ్ బట్ శాస్త్రులు అండ్ పరిసయ్యులే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రభు అంటున్నాడు, అరే అబ్బాయి, మీ నీతి గనక శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాకపోతే నీవు పరలోకంలోకి వెళ్ళవంటవే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి పరలోకంలోకి వెళ్ళటానికి ఎవడు క్వాలిఫై అవుతాడు? అది ఇంపాసిబుల్ కదా. ఏమండి, లోకంలో బతికే వారి కంటే కొద్దిగా బెటర్ ఎవరంటే చర్చికి వస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వారి మాట ఎట్లా ఉందంటే, ఈ చర్చికి వచ్చే వాళ్ళ నీతి కంటే, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకానికి ఎంటర్ అవ్వరు అన్నాడు అనుకో. ఇప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది. ఏంటా ప్రశ్న? ఇప్పుడు ఎవడు ప్రవేశించగలుగుతాడు? అసలు మేము అనుకున్నాం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చర్చల్లో కూడా గ్రేస్ బ్యాప్టిస్ట్ బెటర్ అని మేము అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు మనమే పరలోకానికి వెళ్ళకపోతే ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోకానికి? అంటే నా మాట మీకు అర్థమవుతుందా? ఈ ప్రశ్న ప్రభు వేస్తున్నాడు. హూ ఈస్ క్వాలిఫైడ్ టు గోయింగ్ టు హెవెన్? అరే మేము వీళ్ళే నీతిమంతులు అనుకుంటున్నాం, ఇదిగో దేవుని కొరకు రోషంగా బతికే వాళ్ళు వీళ్ళే అనుకుంటున్నాం, ప్రతి ఆదివారం 8 గంటలకల్లా చర్చకు వచ్చేవాళ్ళు వీళ్ళే అనుకుంటున్నాం, మేము ఆరాధన టైంలో అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు వీళ్ళే అనుకుంటున్నాం మేము. అసలు వాక్యాన్ని వింటారండి, రాసుకుంటా వింటారు వీళ్ళే. ఇప్పుడు ప్రభు ఒక చిక్కొచ్చి పెట్టాడు, అన్నాడు, ఒరే వీళ్ళకంటే మీరు బెటర్ ఉండాలన్నాడు ఇంకోటి పిలిచి. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది? అరే అసలు పరలోకానికంటే అది మేమే బెటర్ అని, లోకంలో మేమే బెటర్ అని మేము అనుకుంటా ఉంటుంటే మాకంటే బెటర్గా ఉండాలంటే ఇప్పుడు ఎవడెళ్తాడు పరలోకానికి? నా మాట మీకు అర్థమవుతుందా? See, this is a question. యేసుప్రభు వారు వేస్తున్న ప్రశ్న. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలోకి ప్రవేశించటానికి ఎటువంటి స్టాండర్డ్ ప్రభు కోరుకుంటున్నాడు? అవునంటారా కాదంటారా? వీడండి అత్తసరి మార్కులతో పాస్ అయ్యాడు అంటే కుదరదు. సో ఇప్పుడు పరలోకం వెళ్ళేవాడికి ఎటువంటి స్టాండర్డ్ ఉండాలి? హైయెస్ట్ స్టాండర్డ్ ఉండాలి. ప్రభు చెప్తున్న మాట అది. అందుకే ఒక రకంగా మనం కనుక గమనిస్తే యేసుప్రభు వారు స్టాండర్డ్స్ ని రీడిఫైన్ చేశాడు. నిజానికి పరిసయ్యులు దేని మీద వాళ్ళు ఎంఫసిస్ చేసేవాళ్ళు ఏంటంటే బయటకు కనపడే దాని మీద ఎంఫసిస్ చేసేటువంటి వాళ్ళు, రైట్? వాళ్ళ ప్రార్థనా జీవితం దేనికి కన్ఫైన్ అయింది? ఆ వీధి మూలల్లో నిలబడి ప్రార్థన చేయడానికి, అవునా? సో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎంఫసిస్ అంతా ఏముంటో తెలుసా? నన్ను చూసి భక్తి పడు అనుకుంటే చాలు. వాళ్ళ జీవితంలో ఎంఫసిస్ అది. అందుకని వాళ్ళ భక్తి బయట కనబడటం కోసం ఆల్వేస్ వాళ్ళ భక్తిని ఏం చేసేవాళ్ళు? పబ్లిక్ గానే డిస్ప్లే చేయడానికి ఇష్టపడేవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ హోల్ ఎంఫసిస్ ఏంటంటే, ఇదిగో నేను బయటకు కనపడేటట్లుగా నేను బాగుంటే చాలు. అన్ఫార్చునేట్ గా ఈరోజు లోకంలో ట్రెండ్ అదే. అసలు సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసేదంతా ఉత్త అబద్ధమే. అవునంటారా కాదంటారు? అంత హ్యాపీనెస్ ఉందా మీ ఇళ్లలో? మాట్లాడరేంటమ్మా? అంత సమాధానం ఉందా భార్యాభర్తల మధ్యలో? ఏం పోస్ట్ చేస్తున్నాం మనం? ఇజ్ ఇట్ ట్రూత్? మరి పరిశీలికి మనకున్న తేడా ఏంటో? వాళ్ళు వీధి మూల కనబడుతున్నారు, మనం కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చక్కగా మందిరానికి రెడీ వచ్చాడు, మనం కూడా చక్కగా చర్చికి వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు, మనం కూడా మీటింగ్లకి తయారవుతున్నాం. సో మనకి వాళ్ళకి తేడా ఏముంది?
సో ఒక రకంగా చెప్పాలంటే పరిసయ్యుల యొక్క భక్తి ఎట్లాగైతే పబ్లిక్ డిస్ప్లేకి పరిమితమైందో, ఈరోజు క్రైస్తవుల యొక్క క్రైస్తవ్యం పబ్లిక్ డిస్ప్లేకే పరిమితమైంది. నన్ను గురించి అందరూ బాగా అనుకుంటే చాలు. కాబట్టి అందరూ బాగా అనుకోవటం కోసం నన్ను నేను ఎట్లా ప్రెజెంట్ చేసుకుంటాను? శాస్త్రిలాగా పరిసయ్యులాగా ప్రెజెంట్ చేసుకుంటాను. కానీ లోపల ఉన్నంత కూడా డొల్లతనం. నువ్వు చూపించే భక్తి బయటే, లోపల ఉంది కూడా డొల్లతనమే. నువ్వు చేసే మినిస్ట్రీ అంతా కూడా పైనే, లోపల ఉందంతా కూడా డొల్లతనమే. సో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ నీతి గనక వీళ్ళ నీతి కంటే కూడా అధికము కాకపోతే అసలు మీరు పరలోకంలోకి ప్రవేశించరు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఏ స్టాండర్డ్ కూడా మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఒకే ఒక్క స్టాండర్డ్ ఏంటంటే గాడ్ స్టాండర్డ్, దేవుని స్టాండర్డ్. అంటే మీ నీతి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లదు, దేవుని నీతి ఒక్కటే పరలోకానికి తీసుకెళ్తుంది. చాలాసార్లు మనం దేంతో అడ్జస్ట్ అయిపోతాం అంటే మన నీతితో మనం అడ్జస్ట్ అవుతాం కదా. నేను అనుకుంటున్నాను ఇది బాగోద్దని, నువ్వు అనుకుంటే ఎవడికి కావాలి? నువ్వు రైట్ అనుకుంది దేవునికి రైట్ అవ్వాలని లేదు. నువ్వు రైట్ అనుకొని చేసింది దేవుని దృష్టిలో రైట్ అవ్వాలని లేదు. కారణం ఏంటంటే మానవుని నీతి ఎప్పుడు కూడా ఇట్ డజంట్ రీచ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. మానవుని నీతి ఎప్పుడు కూడా అది బయట పర్ఫార్మెన్స్ కే ఏమంటారు లిమిట్ అయి ఉంటది. మానవుని నీతి ఎప్పుడు కూడా పబ్లిక్ డిస్ప్లేకే పరిమితమై ఉంటది. కానీ దేవుని నీతి అనేటువంటిది అంతరంగంలో నీకు దేవునితో ఉన్న సంబంధంలో ఉండి బయట కనపడేటువంటి నీతి అది. సో రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ కమ్స్ విత్ యువర్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని నీతి అనేటువంటిది దేవునితో నీకున్న సంబంధంలో ఉండి వచ్చేటువంటిది. అంటే యేసుప్రభువారు ఏమంటున్నా అంటే పరలోకానికి వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడంటే భక్తిపరుడు కాదు పరలోకానికి వెళ్ళేది, దేవునితో సంబంధం ఉన్నటువంటి వాడు. నీతిమంతుడు కాదు పరలోకానికి వెళ్ళేది, దేవునితో సంబంధం ఉన్నటువంటి వాడు. రూల్స్ పాటించేవాడు కాదు పరలోకానికి వెళ్ళేది, దేవునితో సంబంధం ఉన్నటువంటి వాడు. ఈ లోకంలో నీతిగా జీవించేవాడు కాదు పరలోకానికి వెళ్ళేది, దేవునితో సంబంధం ఉన్నటువంటి వాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవునితో సంబంధము గనక కేవలము నీ పబ్లిక్ డిస్ప్లేకే పరిమితమైతే యు ఆర్ లూజింగ్ అన్ ఎంటైర్ లైఫ్. జీవితం అంతా కోల్పోతున్నావు, జాగ్రత్త. కారణం ఏంటంటే మనము పరిగణలో తీసుకునేది వేరు, దేవుడు పరిగణలో తీసుకునేది వేరు. అందుకనే ప్రభువు ఈ ప్రసంగానంతటిని కూడా, ఎందుకంటే 5వ అధ్యాయం అంతట్లో కూడా మీరు గమనిస్తే యేసుప్రభువారు మాట్లాడింది దేవుని నీతి గురించే, యేసుప్రభువారు మాట్లాడింది దేవుని రాజ్యము గురించే. సో ఆయన రాజ్యము గురించి ఆయన నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభువారు ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన ఫైనల్ గా ఆయన అన్నటువంటి తీసుకొచ్చిన ఇమేజ్ ఏంటో తెలుసా? 2 బిల్డర్స్ ఉన్నారు, 2 ఇళ్ళున్నాయి, ఒక తుఫాన్ ఉంది. చెప్పండి ఏముంది ఇక్కడ? 2 బిల్డర్స్ ఉన్నారు, తర్వాత 2 ఇళ్ళున్నాయి, ఒక తుఫాన్ వచ్చింది. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా దేని గురించో తెలుసా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అపీరెన్స్. బయటకు ఈ 2 ఇళ్ళులానే ఉన్నాయి, బయటకు ఈ 2 చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
బయటకు రెండు చాలా సిమిలర్ గానే ఉన్నాయి, కానీ తేడా ఎక్కడుంది? బయటకు కనపడినటువంటి లోపల మెటీరియల్ ఒకటి ఉంది. సంగతి ఏంటంటే లోపల కనబడేదాన్ని మనం అంతగా కేర్ తీసుకో. అవునంటారా కాదంటారా? ఇల్లు సర్దేటప్పుడు కేర్ ఎక్కడ తీసుకుంటాం మనం? చెప్పడం మీ అందరికీ అనుభవమే కదా. ఎక్కడ కేర్ తీసుకుంటాం చెప్పండి? బయట కనబడేది. అల్మారా డోర్ తీస్తే ఉంటుంది అసలు కథ. సో ఇప్పుడు మనం లీస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? లోపల ఉందానికి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆబ్వియస్ గా అసలు కథ అంతా ఎక్కడ కనబడుతూ ఉంటుంది? సో బయటకు మనం ఇచ్చే షో ఆఫ్ అంతా అబద్ధమే. అవునంటారా కాదంటారా? అసలు బయటికి మన ఇల్లు శుభ్రం చేస్తే చాలా అబద్ధం. కారణం ఏంటంటే అంతరంగంలో అది మురిగ్గానే ఉంది, కానీ నువ్వు సాటిస్ఫై అయిపోయావు. ఎందుకు? నీకు లోపల దాంతో సంబంధం లేదు, నీ ఇంటికి వచ్చేవాడికి కూడా లోపల దాంతో సంబంధం లేదు. పోనీ కనీసం ఆడైనా వచ్చి నీ అల్మార్ తీసాడు అనుకో, అప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తావు? జాగ్రత్త పడతావు. సో నీకు లేదు, వానికి లేదు. ఎందుకంటే మానవుడు ఎప్పటికీ కూడా లోపల దాంతో సంబంధం ఉండదమ్మా. అసలు మానవుడు ఎవ్వడు కూడా అంతరంగం గురించి పట్టించుకోరు. మనమంతా కూడా దేని గురించి పట్టించుకుంటామంటే ఓన్లీ విచ్ అపియర్స్ ఆన్ ద అవుట్ సైడ్. అందువల్ల ఒక రకంగా గమనిస్తే మన జీవితాలకి పరిసెల జీవితాలకి పెద్ద తేడా ఏమి లేదు. బయటకు చూడటానికి అందరూ బాగానే ఉన్నారు, బయటకు చూడటానికి అందరూ భక్తిగానే కనబడుతున్నారు, బయటకు చూడటానికి అందరూ బైబిల్ పట్టుకొని చర్చకు వస్తున్నారు, బయటకు చూడటానికి అందరూ ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నారు, బయటకు చూడటానికి అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. కానీ అసలు కథ ఎక్కడుంది? వాట్స్ ఆన్ ద ఇన్సైడ్? అంతరంగములు ఎట్లాగా ఉంది? అసలు మనం ఎంత నిష్ణాతులం అంటే కదా. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు? మన అందరూ అనుభవాలు ఒకటే కదమ్మా. కారులో బయలుదేరంగానే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో మీరు గమనించారా? చర్చికి స్టార్ట్ అయినప్పుడు, అవునా? ఎక్కడ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది? అదేంటో అర్థం కాదు. సోమవారం నుండి శనివారం దాకా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అసలు కూడా ఎప్పుడు ప్రారంభమవుతుంది మీరు చెప్పండి అమ్మా? ఆదివారం మార్నింగ్ అంటారు శుభమా అని చర్చికి వెళ్తుంటే. కానీ అదేంటో కానీ ఈ గేట్లోకి రాగానే మళ్ళీ పరిశుద్ధత వచ్చేస్తాయి. ఆ కారులో మాటలు రికార్డ్ తీసుకొచ్చి ఇక్కడ కనుక ప్లే చేస్తే అన్ని బంద్ అయిపోతాయి. అవునా కదా? అంటే ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? అవునా? మళ్ళీ ఈ చర్చిలో అడుగు బయట పెట్టంగానే మళ్ళా ముఖ మార్చులు ఇవన్నీ కొనసాగిపోతాయి. సో ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చాము? వాట్ ఈస్ షోన్ ఆన్ ద అవుట్ సైడ్. కానీ దేవునితో వచ్చిన చిక్కు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా లోపలే చూస్తాడు. ఆయన అసలు బయట పట్టించుకోడు. హీ డజంట్ సీ యువర్ అపీరెన్స్ ఎట్ ఆల్. బయట కనబడేదాన్ని అసలు దేవుడు పరిగణలో తీసుకోడు. ఆయన ఎప్పుడు కూడా గమనించేది నీ అంతరంగం. ప్రాబ్లం ఏంటంటే నీ అంతరంగాన్ని బయట పెట్టేది నీ జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లు. క్రైసిస్ ఎప్పుడు కూడా దేని ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా? నీ ఫౌండేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే గుర్తుందా, ప్రాబ్లం రాగానే మన కింద మీద పడిపోతూ ఉంటాం. ఎందుకు కింద మీద పడతాము? ప్రాబ్లం ఎప్పుడు కూడా నీ అంతరంగానే అటాక్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే
మనము అంతరంగాన్ని గురించి మనం పట్టించుకోవట్లే. మనం తీసుకునే జాగ్రత్తలు కానీ, మనం తీసుకునేటువంటి పోషకాలు కానీ అంత దేనికి సంబంధించినవి? ఇట్స్ ఓన్లీ అబౌట్ ద అవుట్ సైడ్ అపియరెన్స్. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ విచ్ ఈస్ ఇన్సైడ్. అంతరంగంలో ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో మన జీవితంలో క్రైసిస్ అనేటువంటి దేని అటాక్ చేస్తుంది? అమ్మ తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు బట్టబయలు అయ్యేది ఏంటిది? నీ పునాది, యువర్ ఫౌండేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోన్. అంటే సమస్య వచ్చినప్పుడు నీ పునాది బహిరంగంగా కనబడుతుంది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆ మాటకు వస్తే స్టార్మ్స్ దే రివీల్. నువ్వు నిజంగా దేని మీద ఆనుకుంటున్నావో, దేని మీద ఆధారపడి బతుకుతున్నావో అది తుఫాన్ అనేటువంటిది చాలా స్పష్టంగా దాన్ని బహిర్గతం చేస్తుంది. ఇల్లు పైకి ఎంత అద్భుతంగా ఉందో తుఫాన్ ఎప్పుడు పట్టించుకోదు. తుఫాను ఎప్పుడు కూడా వెళ్ళేది నీ పునాది ఎంత లోతుగా ఉంది. తుఫాను డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసేది ద డెప్త్ ఆఫ్ యువర్ ఫౌండేషన్. నీ ఫౌండేషన్ యొక్క డెప్త్ గనక డీప్ గా లేకపోతే, స్ట్రాంగ్ గా లేకపోతే నీ జీవితము, నీ ఇల్లు కూలిపోద్ది. సింపుల్. సో నీ భక్తి తెలిసేదమ్మా ఆదివారం చర్చకొచ్చినప్పుడు కాదు. నీ భక్తి తెలిసేది నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు. నీ భక్తి తెలిసేది బహిరంగంగా నువ్వెంత అద్భుతంగా కనపడుతున్నావు అని దాన్ని బట్టి కాదు. నీ భక్తి తెలిసేది సమస్య వచ్చినప్పుడు నీ లోతు ఎంత ఉంది, నీ పటుత్వం ఎంత ఉంది. ఆబ్వియస్ గా స్టార్మ్ విల్ కమ్, క్రైసిస్ విల్ కమ్, సమస్య లేదు. కానీ అక్కడ నీ ఫౌండేషన్ యొక్క స్ట్రెంగ్తే అది బట్టబయలు చేయబడుతుంది. అక్కడ ఇట్ విల్ బి రివీల్డ్. యేసుప్రభువారు అదే అంటున్నాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఇక జాగ్రత్త వినండి. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఈ ఉపమానంలో. ఇద్దరు కూడా యేసు ప్రభు మాటలు వింటున్నారు. ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరికి కూడా ఒకటే తుఫాన్ వచ్చింది. బయట కనబడితే వీళ్ళిద్దరు కూడా స్పిరిచువల్ కవల పిల్లలాగా ఉన్నారు. వీళ్ళు అంత సేమ్ కదా, డిట్టో కదా. అన్నదమ్ములు ఇల్లు కట్టుకున్నారు అనుకో, పక్క పక్కన కట్టుకున్నారు, ఎట్లా కట్టుకుంటారు కదా, ఐడెంటికల్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఓ ఇది అన్నదమ్ములు ఇల్లండి అని అనుకుంటారు. కారణం ఏంటి? బయటికి చూడటానికి రెండు కూడా ఒకేలాగా కనపడతాయి. అలానే మనం చర్చ్కి వచ్చేటప్పుడు అందరూ కూడా ఎట్లా కనబడతా ఉంటారు? మన ట్విన్స్ లాగా కనబడతా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉంటారు, అందరూ ఒకేలాగా పాడతారు, అందరూ ఒకేలాగా చప్పట్లు కొడతారు, అందరూ ఒకేలాగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. బయట చూడటానికి అందరూ కూడా ఎట్లా కనబడుతున్నారు? దే ఆర్ వెరీ ఐడెంటికల్. కానీ యేసుప్రభువారు అంటున్నాడు పునాది దగ్గరికి వెళ్తున్నాడు. సో యేసుప్రభువారికి నీ అవుట్వర్డ్ అపియరెన్స్ తో సంబంధం లేదు. ఆయన నీ పునాది దగ్గరికి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఈ రెండు ఇళ్లలో ఉన్నటువంటి తేడా నిజానికి ఎక్కడ కూడా తేడా లేదు. రెండిళ్ళకి బయటకు కనబడటానికి రెండు ఇళ్ళు కూడా ఒకేలా కనబడుతున్నాయి. కానీ తేడా అలా ఎక్కడుందంటే ఇట్స్ ఓన్లీ ఇన్ ద ఫౌండేషన్. అది పునాదిలోనే ఉంది. ఒక ఇల్లు లోపలికి తవ్వబడింది, ఒక ఇల్లేమో పై పైన ఇసుక మీద వేసినటువంటి. సో ఆబ్వియస్ గా ఇక్కడ వాస్తవాన్ని ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఏంటా వాస్తవం అంటే, నువ్వు బయటకు చాలా అద్భుతమైన ఇల్లు కట్టినట్లుగా నీకు ఉండొచ్చు. అంటే ఆన్ ద అవుట్ సైడ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ద అపియరెన్స్ ఆఫ్ ద హౌస్. రెండు ఇళ్ళు కూడా మనం కంపేర్ చేసుకుంటే బయటకు మనం చూస్తా ఉన్నప్పుడు
ఏమి కూడా వాటిల్లో అసలు తేడా కానీ వాటిల్లో ఏది కూడా కనపట్లేదు. బయటకు రెండు కూడా చాలా ఐడెంటికల్గానే ఉన్నాయి. కానీ వాస్తవం ఏంటి? ఓన్లీ వన్ హౌస్ ఈజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ద అదర్ హౌస్ ఈజ్ లీనింగ్ టువర్డ్స్ అదర్ డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటి? ఒకే చర్చికి వెళ్ళి పక్క పక్కన కూర్చొని చర్చ్లో ఉన్నంత మాత్రం చేత దట్ డజంట్ మీన్ మీరిద్దరు బాగున్నారని కాదు. అసలు కథ లోపల ఉంది, బయట కనపడే దాంట్లో లేదు. అసలు పట్టుత్వం లోపల ఉంది. అంటే అర్థమేంటిది సార్? బయటకు నువ్వు అంతా బాగా ఉన్నంత మాత్రం చేత దట్ డజంట్ మీన్ నువ్వు బాగా ఉన్నావు కాదు. లోపల యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. నువ్వు దేంతో మురిసిపోతున్నావు? బయట కనపడేదాంతో మురిసిపోతున్నావు, కానీ నిజానికి నీ అంతరంగంలో ఆల్రెడీ యు ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. సో ఆబ్వియస్ గా అంతరంగంలో నువ్వు ఎప్పుడైతే రాంగ్ సైడ్ లో ఉంటావో, బయటకు నువ్వు బాగా కనపడుతున్నంత మాత్రం చేత దట్ డజంట్ మీన్ యువర్ హౌస్ ఆర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్. అది నిలబడే జీవితం కాదు, అది నిలబడే ఇల్లు కాదు. ఎప్పుడైతే ఇది నీది నిలబడే జీవితమా నీది నిలబడని జీవితం అనేటువంటిది ఎప్పుడు కనపడదో తెలుసా? వెన్ ద ప్రెషర్ కమ్స్, వెన్ ద స్టార్మ్ కమ్స్. తుఫాన్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం ఎప్పుడు కూడా, తుఫాను ఎప్పుడు కూడా నీ సర్ఫేస్ని థ్రెటన్ చేయదు. తుఫాన్ ఎప్పుడు కూడా భయపెట్టేది నీ పునాదిని. అమ్మా తుఫాన్ వచ్చినప్పుడు షెడ్లు ఎగిరిపోతాయి. తుఫాన్ వచ్చినప్పుడు ఆర్సీసీ బిల్డింగ్ ఎందుకు కదరదు? అవునట కదంటారా? ద డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. షెడ్కి ఏం చేస్తాం మనం? ఒక 2 అడుగులు ఏమంటారు, గొయ్యి తవ్వి 2 feet by 2 feet, దాంట్లో ఏం చేస్తాం మనం? ఒక 2 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడ నుండి పునాది వేసుకొని నిర్మించేస్తాం. అదే మనము ఆర్సీసీ బిల్డింగ్ కట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? లోపలికి ఒక 10 అడుగులు వెళ్ళి కింద నుండి మ్యాట్ వేసుకొని చక్కగా స్ట్రక్చర్ని పైకి లేపుకుంటూ వస్తాం. సో ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఎందుకు షెడ్యూల్ వేసిపోతా ఉంది, ఎందుకు ఆర్సీసీ స్ట్రక్చర్ నిలబడుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తుఫాను ఎప్పుడు కూడా మన జీవితాల్లో పునాదినే తాకుద్ది, జాగ్రత్త. అప్పుడు కానీ పునాది యొక్క పటుత్వం అనేటువంటిది అది మనకి కనపడదు. అందుకే సన్షైన్లో నీ జీవితం ఎట్లా ఉంది కాదు దేవుడు చూసేది, స్టార్మ్స్లో నీ జీవితం ఎట్లాగా ఉంది. ఎండ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, కానీ అసలు ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? తుఫాన్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. సో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నావు, దట్ షోస్ ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ లీనింగ్ ఇన్ లైఫ్. జీవితంలో నువ్వు ఎటువైపు నువ్వు వంగుతున్నావో, ఏ డైరెక్షన్లో నువ్వు వెళ్తున్నావో, తుఫాను వచ్చినప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి బట్ట బయలు చేస్తాయి. బికాస్ స్టార్మ్స్ ఆల్వేస్ ఎక్స్పోజ్ యువర్ ఫౌండేషన్. స్టార్మ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ సూపర్ స్ట్రక్చర్. అంటే పైన కనబడేటువంటి ఆకారానికి అసలు తుఫాన్తో సంబంధమే లేదు. తుఫాను ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసేది నీ పునాది మీదే. అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన తుఫానుని వివరిస్తున్నాడు, ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టాను. యేసు ప్రభువారు సింపుల్ గా తుఫాన్ వచ్చింది అని అంట్లా. ఆయన ఏమంటున్నాడు? వాన కురిసింది,
వరదలు వచ్చాయి, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టాను. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఎటువంటి సిట్యువేషన్స్ ఆ జీవితంలోకి వచ్చాయో, అలానే ఎటువంటి మల్టిపుల్ సినారియోస్ ఆ జీవితంలోకి వచ్చాయో వాటిని ప్రభు వివరిస్తున్నాడు. అంటే ఛాలెంజెస్ కూడా ఐడెంటికల్ గా ఉండవు. అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఐడెంటికల్ గా ఉండకపోవచ్చు. కొన్ని ఐడెంటికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కారణం ఏంటంటే మన జీవితంలో వచ్చేటువంటి శోధనలు ఎప్పుడు కూడా పునాదులను ఏమంటారు కట్టవు, కానీ పునాదులను బహిర్గతం చేస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ప్రతిస్పందించేటువంటి విధానం ఏదైతే ఉందో అది నీ యొక్క జీవితం యొక్క పటుత్వాన్ని తెలియజేస్తూ ఉంటది. సో వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్? లైఫ్ ని నువ్వు ఎటువంటి ఫౌండేషన్ మీద బిల్డ్ చేస్తున్నావు? ఉదాహరణకి నీ జీవితం గనక ఈ ప్రిన్సిపల్ మీద నువ్వు బిల్డ్ చేస్తున్నావు అనుకో, అంటే కొంతమందికి దే వాంట్ దేర్ లైఫ్ ఆల్వేస్ అండర్ దేర్ కంట్రోల్. అవునా? నా జీవితం, నా జీతం, నా ఇల్లు, నా ఇష్టం. సో ఆబ్వియస్ గా ఎప్పుడు కూడా జీవితం అనేటువంటిది ఎవరి కంట్రోల్ ఉండాలని కోరుకుంటారు? వాళ్ళ కంట్రోల్ ఉండాలనుకుంటారు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవడైతే జీవితం తన కంట్రోల్లో ఉండాలని కోరుకుంటాడో వాడు అత్యధికంగా యాంగ్జైటీతో సఫర్ అవుతాడు. యాంగ్జైటీ ఏం తెలియజేస్తుంది తెలుసా? లైఫ్ నీ కంట్రోల్లో లేదని. సింపుల్. హలో, యాంగ్జైటీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏమా ఆందోళన ఎప్పుడు వస్తుంది? యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? when something is not in your control. ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ కి నెంబర్ 1 ప్రాబ్లం ఏదైనా ఉందంటే యాంగ్జైటీ డిసార్డరే. అవునంటారా కాదంటారా? నేను చెప్పగలను, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ నెంబర్ 1 ప్రాబ్లం ఏంటమ్మా? యాంగ్జైటీయే కదా. ఆందోళన, యాంగ్జైటీ అటాక్స్, రైట్? పానిక్ అటాక్స్ అంటారు. నిజానికి అది హార్ట్ అటాక్ లా అనిపిస్తుంది, కానీ హార్ట్ అటాక్ కాదు. కారణం ఏంటి? అది ఏంటి? అది పానిక్ అటాక్. ఎందుకు పానిక్ అటాక్ వస్తుంది? ఎందుకు యాంగ్జైటీ వస్తుంది? బికాస్ నీ జీవితాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి నువ్వు అలవాటు పడ్డావు. ఎప్పుడైతే నీ కంట్రోల్లో లేనటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవిస్తుందో ఇమీడియట్ గా దాన్ని హ్యాండిల్ చేయటం నీకు చేత కాక యు ఆర్ గోయింగ్ ఇన్ టు యాంగ్జైటీ మోడ్. అర్థమవుతుందా? అందుకే మనకు వచ్చే జబ్బులు కూడా మన పర్సనాలిటీస్ తెలియజేస్తాయి. మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మన పర్సనాలిటీస్ తెలియజేస్తాయి. సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం బికాస్ ఐ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. బట్ నా జీవితంలో తుఫాన్ అనేటువంటిది నా కంట్రోల్లో లేదని సగం నాకు అర్థమవుతుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నా కంట్రోల్లో లేనటువంటి ఒక సమస్య నాకు ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో ఇమీడియట్ గా నేను యాంగ్జైటీకి లోనవుతాను. రెండోది, ఇఫ్ యువర్ లైఫ్ ఈస్ బిల్ట్ ఆన్ అప్రూవల్. అర్థమవుతుందా? ఇతరులు నన్ను మెచ్చుకోవాలి. కొంతమందికి ఎప్పుడు కూడా ఒకటే ఆకాంక్ష. అర్థమవుతుందా? ఇతరులు గ్యాస్ కొడతా ఉంటే వీళ్ళు తబ్బుబ్బైపోతారు. సో ఇప్పుడు వీళ్ళు కనుక బ్రతకాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అన్నా వీడికి ఎప్పుడు పంపు కొడతా ఉండాలన్నా. మీరు వెళ్ళలేదా ఈ మాటలు కదా? వీడికి ఎప్పుడు పంపు కొట్టాలి. ఎందుకు పంపు కొట్టాలి? ఏమా పంపు కొట్టకపోతే ఏవేదమ్మా? టైరు పుస్మని పోతుంది బయటికి. సో ఇప్పుడు టైరు పుస్మని పోతుంది కాబట్టి ఇప్పుడు ఏమైతే ఉంటది? ఫ్లాట్ టైర్ ఎట్ట ఉండదు, వీడి ముఖం అట్ట అయింది. సో ఇప్పుడు వీడి ముఖం వెలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పంపు కొడతా ఉండాలి. ఎప్పుడు అబ్బా అన్నా నేను మించోలేడన్నా అంటే వాడికి సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా? అన్నా నువ్వు ఎరదీసావన్నా అంటే వాడి సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు ఆబ్వియస్ గా వీడు దేనికి అలవాటు పడ్డాడు? ఎప్పుడు చప్పట్లకి అలవాటు పడ్డాడు. కానీ వన్ ఫైన్ డే లైఫ్లో రిజెక్షన్ రాక మానదు. ఏమ్మా అందరూ నీకు చప్పట్లు కొడతారా? అందరు చప్పట్లు కొట్టరు. సో వన్ ఫైన్ డే ఎవడేం చేస్తాడు? ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, వాడేం చేస్తాడు?
నిన్ను రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది నీకు? వెంటనే ఏమొస్తుంది? ఆ రిజెక్షన్ని నువ్వు తట్టుకోలేవు. ఎందుకు చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు తెలుసా? రిజెక్షన్ని తట్టుకోలేక. కారణం ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు అట్లా అలవాటు చేసావు. ఉదాహరణకి నీ జీవితం అంతా కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా. రాజ్యాల బతకాలన్నా ఎట్లా బతకాలి? ఈడు బుద్ధి లేచి ఉండి ఎట్లా అనుకుంటాడు? అంతా కంఫర్టబుల్గా, రైట్? సో కంఫర్ట్కి ఎప్పుడైతే నీ జీవితం అలవాటు అవుతుందో సడన్ గా లైఫ్ లో సఫరింగ్ రాక తప్పదు. సఫరింగ్ రాగానే ఇప్పుడు ఏమవుతుంది? షేక్ అయిపోతావు. యూ విల్ బి షేకెన్ టు ద కోర్. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాలు ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారం చేసుకొని మనం కట్టుకుంటున్నామో దానికి భిన్నంగానే మన జీవితంలో తుఫాన్లు వస్తాయి. దానికి భిన్నంగానే మన జీవితంలో సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మనము ఏదైతే ఒక విధానంలో మన జీవితాన్ని కట్టుకుంటా వెళ్తున్నామో అండ్ సడన్లీ ద ప్రాబ్లం కమ్స్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్, వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ లైఫ్. అది తుఫాన్ అంటే. జీవితంలో వచ్చే తుఫాన్ అంటే అది. అంటే నువ్వు ఎట్లాగైతే నీ జీవితాన్ని ఏ ప్రిన్సిపల్ మీద నువ్వు కట్టుకోవటానికి నువ్వు బయలుదేరి వెళ్తున్నావో, ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వన్ ఫైన్ డే అది షాటర్ అవుతుందో నువ్వు తట్టుకోలేవు. ఒకవేళ నీ నంబర్ 1 ప్రయారిటీ కనుక జీవితాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అయితే యాంగ్జైటీ వచ్చినప్పుడు తట్టుకోలేవు. ఒకవేళ నీ నంబర్ 1 ప్రయారిటీ కనుక ఇతరుల యొక్క అప్రూవల్ అయితే కనుక రిజెక్షన్ వస్తే నువ్వు తట్టుకోలేవు. ఒకవేళ నీ యొక్క లైఫ్ లో ఏమంటారు మేజర్ ఎంఫసిస్ కనుక కంఫర్టబుల్ లైఫ్ కలిగి ఉండాలి అని అనుకుంటే కనుక సఫరింగ్ వస్తే నువ్వు తట్టుకోలేవు. అక్కడ పునాదులు కదిలిపోయి జీవితాలు కూలిపోతున్నాయి. జాగ్రత్త. అందుకే యేసుప్రభువు వారు అంటున్నాడు, ఇప్పుడు జీవితాన్ని దేని మీద కట్టుకోవాలా? యేసుప్రభు యొక్క మాట మీద నువ్వు కట్టుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట మీద నువ్వు కట్టుకుంటావో తుఫాను వస్తుందా రాదా? తుఫాను వస్తుంది, కానీ నువ్వు నిలబడతావు. కారణం ఏంటంటే ఇప్పుడు నీ ఫౌండేషన్ దేంట్లో ఉంది? దేవుని మాట మీద ఉంది. ఆ మాటకు వస్తే ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి భాగమే. మెమరీ వర్స్ అంటారు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కానీ దానిపైన ఎవడు చదవడం? అక్కడ రెండు విషయాల్ని ఇర్మియా కంపేర్ చేస్తున్నాడు. ఏంటా 2 విషయాలు? ఒకటి ట్రస్టింగ్ యువర్ ఓన్ హార్ట్, రెండోది ట్రస్టింగ్ గాడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెండిటికి ఉన్న తేడా ఏంటి? నీ జీవితంలో దేవుణ్ణి ట్రస్ట్ చేసినప్పుడు నీ జీవితం ఎట్లాగుంటుంది? నీ జీవితంలో నీ హృదయాన్ని, లేదంటే నీ ఆలోచనల్ని, లేదంటే నువ్వు అనుకున్న దాన్ని, నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు ట్రస్ట్ చేస్తావో నీ జీవితం ఎట్లాగుంటుంది అనేటువంటి 2 విషయాల్ని ఇక్కడ కాంట్రాస్ట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దాంతో బట్టి ద పీపుల్ హూ ట్రస్ట్ గాడ్ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఎవరైతే దేవుణ్ణి ట్రస్ట్ చేస్తారో వాళ్ళు ధన్యులు. ఏమంటున్నాడు? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. అంటే అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్ముతాడో ఎటువంటి తుఫాన్లో కూడా వాడు షేక్ అవ్వడు. అది దాని అర్థం. ఈ సర్కమ్స్టాన్స్ అన్ని లైఫ్ లో వస్తాయి, కానీ ఏ సర్కమ్స్టాన్స్ కూడా వాడు వెనుకాడకుండా నిలబడతాడు. కారణం ఏంటంటే వాని ట్రస్ట్ ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దానికి భిన్నంగా ఏమన్నాడు? ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వీడు ఎవరు నమ్ముతున్నాడు? హృదయమా తొందరపడకే, గుండె జారి గల్లంతయ్యింది. ఇప్పుడు వాళ్ళంతా ఇయ్యే కదమ్మా టైటిల్స్. అంటే ఇప్పుడు అంతా ఎంఫసిస్ దేని మీద? దేని మీద? గుండె.
అరే నీకేమనిపిస్తా చేయరా, ఎందుకంటే చేసావంటే నాకట అనిపించింది పాస్టర్ గారు, నేను అనుకున్నానండి, నాకు ఇది ఇష్టమైందండి. నిజమే, నీ హృదయాన్ని నమ్ముకొని నువ్వేం చేసావు, నువ్వు అనుకుంది చేసావు. అప్పుడు అది ఎక్కడ దారి తీస్తుంది? మోసానికి దారి తీస్తుంది. జాగ్రత్త. సో ఇక్కడ ఇర్మియా ఒక కాంట్రాస్ట్ తీసుకొస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకునే వాడి జీవితం ఎట్లాగుంటది, హృదయాన్ని నమ్ముకునేటువంటి వాడి జీవితం ఎట్లాగుంటది. దేవుని నమ్ముకునేటువంటి వాడి జీవితము ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ వెరువక నిలబడుతుంది. హృదయాన్ని నమ్ముకున్నవాడు అది మోసకరమైన జీవితం, అది వ్యాధి కలిగిన జీవితం. కారణం ఏంటంటే యువర్ ట్రస్ట్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఆబ్వియస్ గా నీ ట్రస్ట్ దేవుని మీద లేనప్పుడు నీ ట్రస్ట్ ఎవరి మీద ఉంటుంది? నీ మీదనే ఉంటుంది. నువ్వు ఎవరిని నమ్ముతావు? నిన్ను నువ్వే నమ్ముకుంటావు. మనం కూడా చాలా గర్వంగా చెప్తాం, పాస్గా నేను ఎవరు నమ్ముకోలేదండి, నన్ను నేనే నమ్ముకొని పైకి వచ్చాను. ఈ డైలాగ్ నువ్వు రాట్లా? ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ దారి తీస్తున్నది? జాగ్రత్త. ఇదే మోసం, ఇదే కపటం. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, దేర్ ఆర్ స్టార్మ్స్ ఆఫ్ లైఫ్, అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ స్టార్మ్స్ ఆఫ్ జడ్జిమెంట్. కదా, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడాను. చూసారా, ఆ ఇల్లు ఏమైపోయిందంట? కూలబడింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? దాని పాటు గొప్పదని చెప్పాను. ఇంగ్లీష్లో చాలా తక్కువ ఉంటుంది, గ్రేట్ ఈజ్ ఇట్స్ ఫాల్. అంటే పతనము మామూలుగా ఉండదు, పతనము భయంకరంగా ఉంటుంది. అది దాని అర్థం. సో ఇప్పుడు పతనము అనేటువంటిది దేని చూపిస్తా ఉంది? సో ఇప్పుడు స్టామ్ అనేటువంటిది ఏమైపోయింది? దట్ సేమ్ స్టామ్ హ్యాస్ బికమ్ ఎ స్టామ్ ఆఫ్ జడ్జిమెంట్. పతనము తీసుకొచ్చినటువంటి తుఫాన్ అయిపోయింది. తుఫాన్ వచ్చినప్పుడు అయితే నీ జీవితం నిలబడుతుంది, లేదంటే నీ జీవితం పతనం అవుతుంది. పతనం అనేటువంటిది కూడా మామూలుగా ఉండదు, దాని పాటు గొప్పగా ఉండేటువంటి పతనం అనేటువంటిది ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే జాగ్రత్త వినండి అమ్మా, ఈ పతనం ఎటువంటిదంటే ఆ పాస్టర్ గారు ఏదో వన్ బ్యాడ్ డే వచ్చిందండి అనుకునే పతనం కాదు ఇది. ఏదో ఈరోజు టైం బాగాలేదండి అనుకునే పతనం కాదు. బహు భయంకరంగా పతనమయ్యే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ద డిస్ట్రక్షన్ విల్ క్యారీ ఇంటూ ఇటర్నిటీ. అది దాని అర్థం. నిత్యత్వంలో కూడా కొనసాగేటువంటి పతనం. అంటే దాని అర్థం ఏంటి? నీ జీవితాన్ని గనక ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా కట్టుకుంటావో దాని తాలూకా ఎఫెక్ట్స్ అనేటువంటివి నిత్యత్వంలో కూడా వెళ్తాయి. కారణం ఏంటి? అక్కడ దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. లేదు, ఒకవేళ నీ ఇష్టానుసారంగా నీ యొక్క హృదయం యొక్క అభిలాష చొప్పున నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ వెళ్ళావనుకో, నిత్యత్వంలో ఏమైపోతా ఉంటుంది? అది నరకంలోకి వెళ్తావు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంలో నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ఇటర్నల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. జాగ్రత్త. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఉంది కనుక ఆ జడ్జిమెంట్ లో దాని పాటు గొప్పది. సో ఒకవేళ గనక నీ జీవితం గనక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టబడినటువంటి జీవితం అయితే ఇటర్నల్ బెనిఫిట్స్ నువ్వు రీపోతావు. ఎందుకంటే పౌలు గారు అదే విషయాన్ని చెప్తున్నాడు కదా, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పునాది కనపడను. ఇక జాగ్రత్త వినండి. ఇట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్. అసలు ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నటువంటి జనరేషన్లో అంతా ఎంఫసిస్ దేని మీదమ్మా? క్వాంటిటీ మీద. ఆ చర్చికి ఎంతమంది వస్తున్నారండి? కానీ ఎంతమంది నడుస్తున్నారు? హలో, నాతో ఉన్నారు లేదా అమ్మా? 50,000 మంది వెళ్తే లాభమే ఉందమ్మా. ఎంతమంది నడుతున్నారు? కానీ మనం నోరు వెళ్ళబుచ్చాం, ఈగలు దూరతా చేరతా. దేనికి చూసుకొని ఎదిరిపోతున్నాం? క్వాంటిటీ. అవునా? యేసు ప్రభువు ఏం టెస్టింగ్ చేస్తాడు?
క్వాంటిటీ టెస్టింగ్ ఎప్పుడు చేయడు, క్వాలిటీ టెస్టింగే. నీ సక్సెస్ అనేటువంటి క్వాంటిటీలో మెజర్ అవ్వదు. ఈ లోకంలో మనకున్న గొప్ప మోసం అదే. అవునంటారా? జీవితం అంతా దేని మీద మనం బేస్ చేస్తాం? ఏ ర్యాంక్ వచ్చిందండి? క్వాంటిటీ. చూసారా? ఏమంటారు? ఏ కాలేజ్ అండి? క్వాంటిటీ. లైఫ్ అంతా దేనిలో మెజర్ చేస్తాను? క్వాంటిటీలో. కానీ దేవుడు దేనిలో చూస్తాడు? క్వాలిటీ టెస్టింగ్ చేస్తాడు. నీ క్వాంటిటీ ఎంత ఉంటే లాభమే ఉంది, క్వాలిటీ లేకపోతే. దేవునికి కావాల్సిందేంటి? నిలబడేదేంటి? క్వాలిటీ. అందుకే మెటీరియల్ అన్నాడు. ఒక మెటీరియల్ ఏమో బంగారం, నిలబడేటువంటి మెటీరియల్. ఇంకో మెటీరియల్ ఏమో వెండి, ఇంకోటేమో వెలగల రాళ్ళు, ఇంకోటేమో కర్ర, గడ్డి, కొయ్యకాలు. అంటే ఈచ్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీ. ఒక్కొక్క జీవితము నువ్వు చేసినటువంటి నిర్ణయాలు చొప్పున యు ఆర్ గోయింగ్ ఇన్ టు వన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక్కొక్క లైఫ్ యొక్క క్వాలిటీ అక్కడ కనబడతా ఉంది. అయితే ప్రభువు యొక్క తీర్పు దాన్ని జడ్జ్ చేయబోతా ఉంది. ఏమన్నాడు అక్కడ? ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూసారా? ఈ లైఫ్ లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు వచ్చేటువంటి క్రైసిస్, ఇట్స్ ఎ వేకప్ కాల్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ వేకప్ కాల్. దేవుని యొక్క తీర్పు గురించిన వేకప్ కాల్. ఏ క్వాలిటీ లైఫ్ కడుతున్నావు? ఏ క్వాలిటీ డెసిషన్స్ తీసుకుంటున్నావు? ఏ క్వాలిటీ లైఫ్ ని నువ్వు లీడ్ చేస్తున్నావు? నిజానికి ఈ మెటీరియల్ అంతా కూడా దేనికి సంబంధించిందో తెలుసా? టెంపుల్కి సంబంధించింది. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు ఈ మెటీరియల్ అంతా వాడాడు. కొన్ని చోట్ల బంగారాన్ని వాడాడు, కొన్ని చోట్ల వెండిని వాడాడు, కొన్ని చోట్ల వెలగల రాళ్ళు వాడాడు, కొన్ని చోట్ల కర్రను వాడాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు ఏ కాంటెక్స్ట్ లో రాస్తున్నాడు? యాజ్ సాల్మన్ హ్యాస్ బిల్డ్ ద టెంపుల్ విత్ డిఫరెంట్ మెటీరియల్. నీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ గోయింగ్ టు బి టెస్టెడ్. దేవుడు ఆ జీవితాన్ని టెస్ట్ చేయబోతున్నాడు. అందుకే నేను అన్నాను, దేవుడు నువ్వు చర్చ్కి అటెండ్ అయ్యావా అని అడగడు, ఎంతమంది నీకు చప్పట్లు కొట్టారు అని అడగడు. ఆయన అడిగేటువంటి ప్రశ్న ఒకే ఒక్కటి, నా మాటలు విని ఆ మాట మీద నీ జీవితం కట్టుకుంటున్నావా? మా ప్రతి ఆదివారం మీరు వస్తున్నారు చర్చికి, మంచిదే. కానీ ఎంతమంది మాటలు వింటున్నారు? మంచిదే. కానీ మాటల మీద కట్టుకుంటున్నామా మన లైఫ్ని? దేవుని మాట మీద కట్టుకుంటున్నామా లైఫ్ని? దేవుడు ఒక్కడే అడుగుతాడు, ఎన్ని ప్రసంగాలు విన్నా క్వాంటిటీ అక్కర్లా దేవునికి. కానీ ఆ విన్న ప్రసంగాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నావా లేదా? బికాస్ ఫౌండేషన్లో ఉండేది ఇట్స్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మాత్రమే నీ జీవితాన్ని కట్టేటువంటిది. అందుకే యేసుప్రభువారు ఈ మాటలతో కంక్లూడ్ చేశాడు అతి గొప్ప ప్రసంగాన్ని. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అమ్మా, యేసుప్రభువారి మాటలు సీరియస్గా తీసుకోండి. కారణం ఏంటంటే యేసుప్రభువారిని ఈ ప్రసంగాన్ని కంఫర్ట్తో ముగించట్లా, కాన్ఫ్రంటేషన్లో ముగిస్తున్నాడు, వార్నింగ్తో ముగిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి. దేవుని మాటలు ఊరికే తీసుకోవద్దు. కారణం ఏంటంటే ఈ మాటలు బేస్ చేసుకొని నువ్వు కట్టేటువంటి జీవితమే అది నిలబడే జీవితం. ఈ మాటలను బేస్ చేసుకోకుండా నువ్వు కట్టే జీవితం అది పతనమయ్యే జీవితం. దానిలో ఏమాత్రం సందేహం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే
నీ లైఫ్ అంతా కూడా టెస్ట్ చేయబడేది ఈ సింగిల్ ప్రిన్సిపల్, ఈ నా మాటలు విని దాని చొప్పున చేయు ప్రతివాడు. అంటే మన జీవితానంతటిని కూడా సమ్మరైజ్ చేస్తే, హౌ ఫార్ ఆర్ వి ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్ ఇన్ లైఫ్. జీవితంలో అదొక్కటే మనకి గురి. నువ్వు ఎంత అద్భుతంగా పైన పెయింటింగ్ వేసేవు దేవుడికి అక్కర్లేదు, ఎంత అద్భుతమైన ఇల్లు కట్టేవు దేవునికి అక్కర్లేదు, ఎంత ఖర్చు దాంట్లో పెట్టేవు దేవునికి అక్కర్లేదు. నీ జీవితం దేవుని మాట మీద బేస్ చేసుకొని కట్టబడిన జీవితం అయితేనే నీ జీవితం నిలబడుతుంది, లేదంటే నీ జీవితం కూలిపోతుంది. దిస్ అన్ ఇంపార్టెంట్ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ లైఫ్. టేక్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ వెరీ సీరియస్లీ. యేసు ప్రభు మాటలు జాగ్రత్త తీసుకోండి. ఇది దేవుడు ఇచ్చేటువంటి సలహా కాదు, ఇట్స్ ఎ డివైన్ వార్నింగ్. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఏంటంటే నీ జీవితము టెస్ట్ చేయబడుతుంది. నువ్వు దేని నమ్ముతున్నావో అది టెస్ట్ చేయబడుతుంది. ఆ తీర్పు అనేటువంటిది నీ జీవితాన్ని బహిర్గతం చేస్తుంది. మోసపోవద్దు, జాగ్రత్త. రెండోది, డోంట్ కన్ఫ్యూజ్ అపియరెన్సెస్ విత్ ఫౌండేషన్స్. అమ్మో ఆమె చాలా భక్తి కలదండి, మాట మాట్లాడమా నీకేం తెలుసు? నీకు పైన వేషం కనబడతా ఉంది, లోపల నీకేం తెలుసు? నువ్వు ఇచ్చే సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ. కారణం ఏంటో తెలుసా? మన కల్చర్, మన సంస్కృతి ఇమేజెస్ మీద ఆధారపడిన సంస్కృతి. చూసారా, మనకి ఇమేజెస్ చేత మనం క్యాప్చర్ చేయబడతాం. అందుకనే సోషల్ మీడియా అనేటువంటిది పెద్ద మోసం ఈరోజు మనకున్న సంస్కృతిలో. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో నువ్వు చూపించే ఇమేజెస్ అంతా కూడా డిసెప్టివ్ ఇమేజెస్. అది నీ రియల్ లైఫ్ కాదు, కానీ దాంట్లో నువ్వు మునిగి తేలిపోతా ఉంటావు. కారణం ఏంటంటే మనం ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తాం తెలుసా? అపీరెన్స్కి ఇస్తాం. నాకు అర్థమే కాదు, ఎందుకు అన్ని ఫోటోలు తీస్తాం మనం? పిచ్చి పట్టడు ఫోటోలు తీస్తాం కదా. నిజంగా మీరు ఎప్పుడన్నా గమనించాడమ్మా, వెనక తీసి ఎంతమంది మీ ఫోటోలు మళ్ళీ చూసుకున్నారు చెప్పండి? అందుకే మా ఇంట్లో ప్రిన్సిపల్ ఉంది, మేము ఫోటో చూడడం, ఫోటో తీయం. ఎందుకంటే మళ్ళీ వెనక దిగి ఫోటో ఎప్పుడు చూడలేదు. నా కంప్యూటర్లో ఉంటాయి ఫోటోలు, ఆ రోజులో తీసాం పని లేక. ఇక ఈరోజు అసలు తీయట్లేదు కూడా ఫోటోలు. ఎందుకు? వెనక తిరిగి వెళ్ళి చూసుకునే టైం లేదు, ఏం చేయడానికి తెలియదు, అంతే. అదొక ఏమంటారు, ఒక పిచ్చి అంతే. బికాస్ వీఆర్ ఇన్ సచ్ ఎ జనరేషన్, వీఆర్ క్యాప్చర్డ్ బై ఇమేజెస్. జాగ్రత్త. కారణం ఏంటంటే అపీరెన్స్ ఒక డిసెప్షన్ అనేటువంటిది కనపడతా ఉంది. కానీ దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు కదా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు. అమ్మ మీరు ఫోటోలు తీసుకోండి, నేనేం కాదంటలేదు పాష. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ద డిసెప్షన్. జాగ్రత్త. అపీరెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా అపీరెన్స్ చూడు. దేని చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. ఏ జీవితం అయితే దేవుని మాటను ఆధారం చేసుకొని కట్టబడే జీవితము, ఏ యేసు ప్రభువారైతే ఆయన జడ్జిమెంట్ గురించి వార్నింగ్ ఇచ్చాడో, అదే యేసు ప్రభువారు ఆ జడ్జిమెంట్ని తన మీద తీసుకొని ఆయన సిలువను భరించి మన కొరకు రక్షణ తీసుకొచ్చాడు. నిజానికి మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి తుఫాన్లు చాలా, అవి యేసు ప్రభువారు తన మీద తాను వేసుకున్నాడు. తద్వారా మనము మన జీవితాలు నిలబడటానికి. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ మనకి ఏంటంటే కమ్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క సిలువ దగ్గరికి వద్దాం. సేఫెస్ట్ మెటీరియల్ టు బిల్డ్ లైఫ్ ఏంటంటే దేవుని మాట చొప్పున మన జీవితాలు కట్టుకుందాం. అప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మనం నిలబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని మాటలు సీరియస్గా తీసుకుందాం. డోంట్ బి జడ్జ్డ్, డోంట్ బి అపీరెన్స్ చేత మనము ఎంఫసిస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అంతరంగాన్ని చూసేవాడు. అందుకనే ప్రభు అన్నాడు,
శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. కారణం ఏంటంటే దేవుని నీతి యేసు ప్రభుని అంగీకరించడాన్ని బట్టి వచ్చేది. అది హృదయానికి సంబంధించింది. అది దేవుని మాట మీద ఆధారపడి వచ్చింది. ఆ నీతి మనం మారు మనసు పొందిన రోజున ఆ నీతిని మనం కలిగి ఉంటాం. కాబట్టి మారు మనసు పొందినవాడే పరలోకానికి వెళ్తాడు. ఈ లోకంలో నీతిగా జీవించేవాడు పరలోకానికి వెళ్తాడని అనుకుంటున్నారు. శాస్త్రులదే అనుకున్నారు, పరిసయ్యులదే అనుకున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, తుఫాన్లు అనేటువంటివి మన జీవితాన్ని వెల్లడి చేస్తాయి, మన పునాదుల్ని వెల్లడి చేస్తాయి. కాబట్టి ఎటువంటి క్వాలిటీ లైఫ్ మనం బిల్డ్ చేస్తున్నాం, దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశ్రయంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఈ నా మాటలు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును అనేటువంటి నీ మాటను బట్టి ప్రభు ఉదయకాల సమయంలో మా జీవితాలు నీకు సమర్పిస్తూ ఉంటున్నాం. మా హృదయాన్ని ప్రభా, మా ఆలోచనలు, మా తలంపులు వాటిని బేస్ చేసుకోకుండా నీ మాట ప్రకారం మా జీవితాలు కట్టుకోవటానికి, ఆ మాటకు వస్తే పునాదులు బలంగా వేయగలటానికి దేవా మీరు మా కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చట భూమి నెరవేరునుగా. మందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీకు చేసిన పక్కన క్షమించండి, మమ్మల్ని శోధలో దేక దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.